ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 850వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హర్నాథ్ మహాప్రభువుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 850వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హర్నాథ్ అవతారమున గోలోకాధిపతియు సంకర్షణుడు మహావిష్ణువును కలిసి పనిచేయుచున్నారు. సంకర్షణుడు అత్యంత దీనత్వమును, అత్యంత ప్రేమమయను, అత్యంత పావనత్వము కలిగి ఉండును. ఇతని కృప లేనిదే ఏ జీవుడు కానీ గోలోకమును ప్రవేశింపల వీలు లేదు. సంకర్షణుని వాక్యములు అత్యంత దీనభావమును ప్రకటించుచుండును. గోలోక చంద్రుడు ప్రేమ బీజము నాటును. హృదయపూర్వకముగా హర్నాథ ప్రభు పవిత్ర నామోచ్చరణ గావించిన వారికి సంపూర్ణ శాంతి, ప్రేమ, ఆనందం పొందగలరు. భక్తులు ఆనందమున కుసుమహర నామమును నిరంతరమును స్మరించిన ఎడల స్వానుభవం వలన వారికి హర్నాథ మహాప్రభు కృపాకటాక్షములు పొందగలరు. ఇదే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీ హర్నాథ్ మహాప్రభువుని మధుర శ్లోకం గానం చేయుచున్నవారు శ్రీ కె సుబ్బారావు గారు. కుసుమ ప్రియయాయుక్తం స్మితాస్యం సిగ్నచక్షుషం రత్నసింహాసనాసీనం రత్నసింహాసనాసీనం హరనాథం కుసుమా హరనాథం కుసుమా హరనాథం స్మరామ్యహం స్మరామ్యహం కుసుమా హరనాథం శ్రీ కుసుమహర్నాథుల జీవిత విశేషములు తెలియచేయుచున్న భక్తురాలు శ్రీమతి సునీత గారు. జై శ్రీ కుసుమహర. ప్రేమమూర్తి హరనాథుడు 10 మందిలో కలిసినప్పుడు నువ్వని, నువ్వు వచ్చిన పని ఇది అని నువ్వు కలిసిన ఆ 10 మందికి చెప్పినప్పుడే నువ్వు ఏమిటో, నువ్వు ఎందుకు అక్కడికి వచ్చావో తెలుస్తుంది. అంటే 10 మందిలో ఒక్కరికి చెబితే సరిపోదుగా, 10 మందికి 10 మార్లు చెబితేనే తెలుస్తుంది. ఇది ఒక లాజిక్. కేవలం మనుషుల్లోనే కాదు, ధర్మస్థాపన కోసం భూమిపై అవతరించిన మహాపురుషులు కూడా పలు సందర్భాలలో వారి రాక ఆంతర్యం, పుట్టు పూర్వోత్తరం గురించి చెబుతూ ఉంటారు. అలాగే మన హరనాథ ప్రభువు కూడాను ధర్మ పరిరక్షణ కోసం చెడు మార్గాన్ని విడిచి మోక్ష మార్గంలో నడిపించటం కోసం కృష్ణాంశ సంభూతుడిగా అవతరించి హరినామ ఆయుధాన్ని తన భక్తులకిచ్చి కృష్ణుడికి చేరువగా సమీపంలోకి వెళ్ళే దారిని చూపిస్తున్నారు. అయితే మనకు లభ్యమైన లేఖావళి, ఇతర గ్రంథాల ఆధారంగా కుసుమహరులు ఇలకు చేరారు. అయితే మనకు ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ మరొక్కసారి వారి రాక వృత్తాంతం మననం చేసుకుందాం. యూసీ కంబోల్జా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. వృత్తిరీత్యా వైద్యుడు అయిన వారు కుసుమహరుల ప్రియభక్తుడు. ఆయన హరునితో పొందిన విశేష అనుభూతుల్ని, అత్యద్భుత లీలల్ని, విచిత్రాల్ని వారి మాటల్లో పొందుపరుస్తున్నాం. మనమంతా కూడా ఈ విషయాలన్నీ చదివి ఆనందించి ఆస్వాదించి తరించే సమయం ఇది. శ్రీ హర్నాథ్ మహాప్రభుని అవతరణ విశేషములు
తెలియచేయుచున్న భక్తురాలు విద్యావేత్త శ్రీమతి చింతా వాణి శర్మ గారు. కుసుమహర. మనం కిందటి వారం పాగలహరనాథ్ లేఖల్లో 5వ భాగంలో 243వ లేఖ మీద కొద్దిగా వివరణ ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొంత ఆ లేఖలోని బాబా చెప్పినటువంటి నిగూఢమైన విషయాల్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. బాబా మాటలు మనం చెప్తే అవి మన మాటలు అవుతాయి కానీ బాబా మాటలు అవ్వవు కదా. అంటే మనం ఏదో మనకి తోచిన విధంగా, మనకి వచ్చిన విధంగా బాబా ఈ విధంగానే ఆయన మనసులో భావించి చెప్పారేమో అని మనం ఒక నిర్ణయానికి వచ్చి మనం చెప్పివే తప్ప ఇవి బాబా యొక్క మాటలు అవవు. అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి. బాబా భక్తులుగా ఆయన ఏం చెప్పారు అనేది కొద్దిపాటి మనం ఏదన్నా అవగాహన చేసుకుంటే, ఆ అవగాహన మిగతా భక్తులతో పంచుకుంటే వాళ్ళు కూడా ఇంకా ఇంకా వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు ఆయన చెప్పినటువంటి పాగలహరనాథు 5వ భాగం 243లో ఆయన చెప్పినటువంటి విషయాన్ని మరికొంత మన భక్తులందరూ వివరించే ప్రయత్నం చేస్తారు కదా. అందుకోసం చెప్పేసి మనం ఇదొక అందరూ మనం పంచుకునేటువంటి విషయంగా భావించి ముందుకు వెళ్దాం. అంతేగాని బాబా చెప్పిన విషయాలు యాజ్ ఈజ్గా అది అలాగే నేను చెప్పేస్తున్నాను అని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే నేనెవరిని, ఆయన పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆయన సృష్టి. ఆ సృష్టిలో ఒక పిపీలికం లాంటిదాన్ని నేను, ఒక చీమ లాంటిదాన్ని, ఓ దోమ లాంటిదాన్ని. అంచేత ఆయన చెప్పిన విషయం ఇదే అని చెప్పేటువంటి అర్హత, యోగ్యత నాకు లేవు కదా. అది ఎవరికి కూడా ఉండవు. కాకపోతే బాబా యొక్క నిర్హేతుకమైనటువంటి ఆ కృపా కటాక్షాన్ని పూర్తిగా పొందిన వాళ్ళకి ఆయన విషయాలు కొద్దిగా అవగాహన అవుతాయి. ఎక్కువగా బాబా కూడా వాళ్ళ విషయమే మాట్లాడుతున్నారు ఇక్కడ. అవతరణ, అంతర్ధానం అన్నారు. శరీరం వస్తుంది వెళ్తుంది, సామాన్య మానవుల యొక్క శరీరం. ఏ జంతువైనా ఏ క్రిమికీటకమైనా కావచ్చు. ఒకసారి పడిపోతుంది, ఒకసారి మళ్ళీ వస్తుంది. జన్మ మృత్యువు. వేరే లేఖలో ఆ విషయం కూడా ఆయన చెప్పారు. జన్మ మృత్యువు 2 ఒకటే సుమా అని. అవతారం అంతర్ధానం ఒకటే సుమా అని అన్నారు ఆయన. దాన్ని ఇక్కడ కూడా మనం వర్తింపజేసుకోవచ్చు. ఒక వ్యక్తి కానీ ఒక జీవి కానీ జీవిస్తారు, తర్వాత కొంతకాలానికి మరణిస్తారు, మళ్ళీ జననం, పునరపి జననం, పునరపి జఠరే శయనం, ఏ సంసారే కలుదుస్తారే అన్నట్టుగా మళ్ళీ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇది ఒక కాలచక్రం. ఇది అలా తిరుగుతూనే ఉంటుంది. కాలోహి జగద్భక్షక అన్నారు. అందుకనే కాలం జగత్తుని భక్షించగలదు, మళ్ళీ పునఃసృష్టి చేయగలదు. శివుడు అంతటి వాడి యొక్క ఒంటి మీద ఉన్నటువంటి ఆ భస్మరాశిలోంచి, ఆ భస్మరాశి కణాల్లోంచి కదా సృష్టి అంతా వచ్చిందని చెప్పుకుంటున్నాం మనం. అంచేత మళ్ళీ మళ్ళీ సృష్టి వస్తూనే ఉంటుంది, జగత్తు భక్షింపబడుతూనే ఉంటుంది, సృష్టి వస్తూనే ఉంటుంది. ఇదంతా ఆయనకు ఒక ఖేల, ఒక లీల. ఆ యుగళ స్వరూపం ఆమెతో కలిసి కుసుమాహరులు ఆయన ఆడుతున్నటువంటి ఒక ఖేల. అందుకే ఆయన ఏం చేస్తున్నారు, అవతారం నేను తీసుకుంటున్నాను, అవతరణ జరిగింది, ఈ అవతరణ పూర్తి కావచ్చు, దీనికి మనం బెంగపడవలసిన అవసరం లేదు. అయితే అమ్మా, ప్రతి నా అవతరణలోనూ నువ్వు నాకు మాతృమూర్తిగానే కనిపిస్తావు అని తన ఆంతరంగిక భక్తురాలైనటువంటి విమలామాకి బాబా ఈ విషయాన్ని చెప్తున్నారు. బాబా చెప్పేటువంటి విషయంలో మనకి తెలిసిన విషయం ఏమిటి, ఆంతరంగిక భక్తులకి ఆయన తన యొక్క రహస్యాల్ని కొద్దిగా విప్పి చెప్తారు. ఆమె యశోదామాగా వచ్చింది, నందుడు యశోదామ అని ఆయన పెట్టుకున్న పేర్లే బాబా వాళ్ళకి. యశోదామాగా వచ్చింది, ఆయన్ని చాలా వాత్సల్యంతో చూసింది మాతృమూర్తిగా. అలాగే తమాల్నీమాగా వచ్చింది, ఆయనకి పూర్తి వాత్సల్యాన్ని అందించింది. అలాగే కనకలతగా వచ్చింది ఆవిడ, అలాగే విమలామాగా వచ్చింది.
అలా ఇప్పుడు మళ్ళాను బాబా హరనాథుగా వచ్చినప్పుడు ఆమె భగవతీ సుందరిగా వచ్చి ఆయన్ని పెంచి పోషించి లాలించి అలరించింది ఆమె. ఇలాగా ఎన్నో ఎన్నో జన్మల్లో జన్మలు మారుతాయి. మనవి సామాన్యమైన జన్మలు. ఆయనది అవతారం. మామూలుగానే ప్రాకృత శరీరంతో కనిపించవచ్చు మనకి, కానీ ఇది అవతారం. అంచేది ఈ అవతరణ అనేది అనేక సార్లు జరుగుతుంది. జరిగినప్పుడల్లా ఈ ఆయనకి అతి దగ్గరలో ఉండేటువంటి భక్తుల యొక్క జీవితాల్లో ఏమాత్రము మార్పు ఉండదు. అదే మాతృవాత్సల్యంతో వాళ్ళు తిరిగి భూమి మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. కుసుమహర, మనం మళ్ళీ ఇదే విషయాన్ని ఇంకొంచెం విపులంగా వచ్చే ఎపిసోడ్లో కూడా ముచ్చటించుకుందాం. కుసుమహర. కుసుమహర, నా పేరు లలిత. కుసుమహరనాథుడు సర్వాంతర్యామి. ఒకరోజు ఠాకూరు బరంపురంలో ఉండగా సత్యనారాయణరావును పిలిచి పూణేకు బయలుదేరుతానని, ఆ రోజు అందరూ స్టేషన్కు వచ్చి తనను తీసుకొని పోవాలని పూణే భక్తులకు తెలియచేయమని సెలవిచ్చారు. పూణే భక్తులకు ఠాకూరు వచ్చే తేదీని రావు వారికి తెలియపరిచాడు. రావు ఇంకొకసారి ఠాకూర్ను కొన్ని రోజులు ఉండమని ప్రార్థించగా సున్నిత హృదయుడు దయాళుడు అయిన హరనాథుడు రావు కోరికను అంగీకరించి మరికొన్ని రోజులు బరంపురంలో ఉండుటకు సమ్మతించాడు. పూర్వం రావు పూణే భక్తులకు వ్రాసిన ప్రకారం 2 రోజుల తరువాత రావుకి ఒక ఉత్తరం వచ్చింది. ఆ జాబులో హరనాథుని వారు ఇది వరకు తెలియపరిచిన రోజునే స్టేషన్కు వెళ్ళి సత్కరించి తీసుకొని వెళ్ళామని, హరుడు ఆనందంగా పూణేలో ఉన్నాడని ఉంది. నిజానికి ఠాకూరు పూణేకు బయలుదేరలేదు. రావు కోరిక మేరకు బరంపురంలోనే వారి గృహంలో ఉన్నాడు. అత్యాశ్చర్యము, ఠాకూరు ఒకే సమయంలో పూణేలోనూ బరంపురంలోనూ ఉండుట హర సర్వాంతర్యామిత్వం అని భక్తులు ఆనందపరవశులైనారు. కుసుమహర. శ్రీ హర్నాథ్ మహాప్రభు జరిపిన లీల తెలియచేచున్నవారు శ్రీ జిఎన్ ప్రసాద్ గారు. జై కుసుమహర. కుసుమ అన్న చిన్నతనంలో హరుని లీల. హరనాథుడు కుచీకోల్లో విద్యాభ్యాసం చే రోజులలో అతని స్నేహితులతో కలిసి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఒకసారి కుచీకోల్ నుండి 3 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం నుండి తిరిగి వస్తుండగా అడవి బాటలో హరుని స్నేహితులకు దాహం వేసింది. కానీ అక్కడ నీళ్లు లేవు. అడవిలోని చెట్లకు పండ్లు లేవు. పిల్లలందరూ నిరాశ చెందారు. దాహమని ఆకలి అవుతుందని హరుని స్నేహితులందరూ ప్రార్థనపూర్వకంగా అడిగారు. వారి పరిస్థితి తెలుసుకున్న హరుడు వెంటనే అడవిలోకి పోయి తిరిగి వచ్చి తన స్నేహితులను పిలిచి ఒక పండ్లు ఉన్న చెట్టుని వారికి చూపించగానే అందరూ ఆ చెట్టుకున్న పండ్లు కోసుకుని తిని కడుపు నిండా నింపుకున్నారు. ఆ రోజుల్లో పండ్లు కాసే రోజులు కావు. కానీ హరిని అద్భుత శక్తి వలన కాలం కాని కాలంలో పండ్లను సృష్టించి వారి క్షుద్బాధను తీర్చాడు హరుడు. చిన్న లీల. శ్రీ హర్నాథ్ మహాప్రభుని 160వ జన్మదినోత్సవ వేడుకలు అనేక మందిరములలోనూ గృహములలోనూ నిర్వహించుచున్నారు. తిలకించండి. Thank you.
శ్రీ హర్నాథ్ మహాప్రభుని జన్మస్థలం. శ్రీ హర్నాథ్ మహాప్రభు సోనాముఖిలో 1 జూలై 1865 సంవత్సరంన తన తండ్రి గృహము దగ్గరగా నిర్మించిన గోశాలలో తల్లి భగవతీ సుందరీదేవికి ఉదయం గోశాల శుభ్రం చేయు సమయంన శ్రీ హర్నాథ మహాప్రభు జననం జరిగింది. శ్రీ సుందరీ సుత కృపామృత పూర్ణనేత్ర సౌజన్య ముఖ్య గుణ సంతతి పూర్ణగాత్ర పాపాటవీ పటల భీకర వీతిహోత్ర సోనాముఖీ పుర విభో తవ సుప్రభాతం. ఆ ప్రదేశంలో శ్రీ హర్నాథ మహాప్రభు తన భక్త పరివారంతో గోష్ఠి జరుపుకొంచుండెడివారు. తరువాత ఆ ప్రదేశంలో సుందర మందిరము నిర్మాణం గావించినారు. తిలకించండి ఆ మందిర దృశ్యములు. శ్రీ కుసుమహర్నాథుల నివాస గృహము. శ్రీ హర్నాథ్ మహాప్రభు స్వయంగా 1914 సంవత్సరంలో సోనాముఖిలో గృహమును నిర్మించి కుసుమకుంజ్ అని నామకరణం చేసెను. ఈ గృహంలోనే కుసుమకుమారి దేవి కన్నతల్లి వలె భక్తులను ఆదరించేవారు. ఈ గృహంలో శ్రీ హర్నాథ్ మహాప్రభువుని శయన మందిరము అతి పవిత్రమైనది. ఈ గృహం దగ్గరగా శ్రీ హర్నాథ్ మహాప్రభువునకు అసంఖ్యాకముగా వచ్చే ఉత్తరముల కొరకు ప్రత్యేకముగా లెటర్ బాక్సును నిర్మాణం చేయించబడినది. అంతేగాక శ్రీ హర్నాథ మహాప్రభు భక్తులకు ఉత్తరము రాయుటకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసినారు. దానిలో అచట తులసి బృందావనం కూడా ఉన్నది.
ఇప్పుడు ఆ గృహమును సర్వాంగ సుందరంగా తయారు చేసి దానిని శ్రీ కుసుమహరనాథుల మ్యూజియంగా తీర్చిదిద్దినారు. తిలకించండి. बोलो श्री कुसुमहरनाथ की जय। हरनाथ जय कुसुमा कुमारी जय। जय हरनाथ जय कुसुमा कुमारी जय। हरनाथ जय कुसुमा कुमारी जय। जय हरनाथ जय कुसुमा कुमारी जय। बोलो कुसुमा कुमारी जय। हरनाथ जय कुसुमा कुमारी जय। जय हरनाथ जय कुसुमा कुमारी जय। हरि बोलो हरि हरनाथ जय कुसुमा कुमारी जय। జగన్మాత శ్రీ కుసుమకుమారీదేవి జన్మస్థానము. శ్రీ కుసుమకుమారీదేవి సోనాముఖిలో 14/12/1870 సంవత్సరంలో శ్రీ కందర్ప సుందర భట్టాచార్య శ్రీమతి చంద్రావళి కుమార్తెగా జన్మించినారు. కానీ పుట్టిన వెంటనే కదలిక లేదు. ఆ సమయమున బాలహరనాథుడు వాని అక్కతో అచటకు జన్మించిన శిశువు దగ్గరకు వచ్చి తన వేలుతో ఆ శిశువును తాకిన వెంటనే శిశువు కళ్ళు తెరిచి ప్రథమముగా హరిని దర్శించెను. ఆ సమయమున ఆ ప్రదేశంలో ఉన్న బెంగాలీ స్త్రీలు వారి ఆచారం ప్రకారము ఊలు ఊలు అని ఆ పిల్లలను దీవించినారు. పరాశక్తి పరాత్పరుల అద్భుత సమాగమునకు ప్రేమ సామ్రాజ్య స్థాపనకు యుగళమూర్తులుగా ఆనాడే నాంది పలికారు. కుసుమహర కోటి స్తూపము. కుసుమహరనాథ్ మిషన్ ఇండియా వారిచే నిర్మించబడిన ఆనందధామం వసతి గృహము ప్రాంగణంలో 1995 సంవత్సరంలో స్తూపం నిర్మించి ప్రతి సంవత్సరము దసరా పర్వదినములలో అశేష భక్తులు వ్రాసిన కుసుమహర కోటి పుస్తకములను పూజ గావించి సంకీర్తన అయిన తరువాత భక్తులు ఆనందోత్సాహములతో కోటి పుస్తకములను ఈ స్తూపంలో నిక్షిప్తం చేయుట పరిపాటి అయింది. ఈ స్తూపంలో సుమారు 200 నుండి 250 కోట్ల నామం నిక్షిప్తము చేయుట జరిగింది. తిలకించండి. భక్తులు ఆనందంతో కోటి పుస్తకములను ఏ విధంగా ఆ స్తూపంలో వేయుచున్నారో. जय हरनाथ जय कुसुम कुमारी जय। 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 जय हरनाथ जय